Today I am going to the series of failures. Okay, it has already been discussed in the previous chapter of strength of materials. Strength of machine members is based on the mechanical properties of the materials used. Okay, na? These theories are already studied or discussed in the previous semester. Okay, na? Next, series of failures. The maximum principal trust theory. Okay, na? Next, the maximum shear trust theory. Okay, next third one వచ్చేసి the maximum principal strain theory. Okay, next వచ్చేసి the maximum strain energy theory. Okay, next the maximum distortion energy theory. Okay na, these 5 theories are available in your syllabus. Okay na, briefly discussed in the maximum principal theories, failure theories. Okay na, ఈ 5 theories are available in the data book page number 4.13. Okay na, ఈ 4.13 పేజీ నెంబర్ లో ఈ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అన్ని ఉన్నాయమ్మా. ఈ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్, వాటి ఈక్వేషన్స్, వాటి యొక్క డయాగ్రామ్స్ మొత్తము ఈ 5. ఓకే, ఈ 5 థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఓకే, మీకు ఇవి డేటా బుక్ లో అవైలబుల్ గా ఉంటాయి. వాటి యొక్క ఈక్వేషన్ కూడా సైడ్ ఇచ్చేస్తుంటారు. మీకు దీంట్లో ఒక ప్రాబ్లం వస్తుంది. ఓకేనా, ఆ ప్రాబ్లం లో ఈక్వేషన్ ఇక్కడ అన్ని నోట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ చూసి నోట్ చేసుకుని ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. అందుకని ఈ డేటా బుక్ అనేది కంపల్సరీ. కానీ సిలబస్ లో డేటా బుక్ అనేది ఎగ్జామ్ హాల్లోకి నాట్ అలౌడ్ అని మెన్షన్ చేసింది. కానీ ఇంతవరకు ఎగ్జామ్ లోకి ఈ డేటా బుక్ అనేది అలౌ చేస్తున్నారు మీకు. ఓకే, ప్రతి కాలేజీలో అలౌ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు డేటా బుక్ అనేది ఫాలో అవ్వండి. ఈ ఫస్ట్ యూనిట్ థియరిటికల్ కాబట్టి కొంచెం డేటా బుక్ కి ఫాలో కావాల్సిన అంత అవసరం ఉండదు. కాబట్టి ఈ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్, నెక్స్ట్ వచ్చేసి స్టెయిన్ ఎనర్జీస్, నెక్స్ట్ రిలీజన్స్, ప్రూఫ్ రిలీజన్స్, ఇవన్నీ స్ట్రెస్ డయాగ్రామ్, వాటి రిలేషన్స్ కూడా అవైలబుల్ ఇన్ యువర్ డేటా బుక్. ఓకే, థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ పేజీ నెంబర్ వచ్చేసి 4.13, ఈక్వేషన్ వచ్చేసి 4.44. గుర్తుపెట్టుకోండి, లేదంటే నోట్ చేసుకోండి. పేజీ నెంబర్ 4.13. ఓకేనా, నెక్స్ట్ ఇది మాక్సిమం ప్రిన్సిపల్. ఓకేనా, ఇది మాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ. ఓకే, నార్మల్ స్ట్రెస్ థియరీ. ఇవి మీకు ఓన్లీ ఇంపార్టెంట్ ఆన్ ది ఈక్వేషన్స్. ఓకేనా, ఓన్లీ ఇంపార్టెంట్ ఆన్ ది ఈక్వేషన్స్. వీటిలో వచ్చేసి మీకు ఇంపార్టెంట్ టర్మ్స్ వచ్చేసి ఓన్లీ ఈక్వేషన్స్. ఓకే, ఈ ఈక్వేషన్స్ అని ఎలా లేదు, కాకపోతే ఈ మాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ అనేది ఫార్ములా ఏంటి. ఓకే, వీటి వరకే మీరు గుర్తు పెట్టుకుంటే చాలు. రిమెంబర్ దట్ ఆల్ ఈక్వేషన్స్ ఆఫ్ ది 5 ఈక్వేషన్స్, అంటే 5 ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీస్. ఓకేనా, ఫస్ట్ అకార్డింగ్ టు దిస్ థియరీ ద ఫెయిల్యూర్ ఆర్ yielding occurs at a point in a member when the maximum principal or normal stress in biaxial stress system reaches the limiting strength of the material in a simple tension test. ఓకేనా, నెక్స్ట్ since the limiting strength for ductile materials is yield point stress and brittle materials, okay, limiting strength for the ductile materials is అంటే yield point stress and brittle materials. Okay, brittle materials the limiting strength is ultimate stress. ఓకేనా, చూడండి, ఇంతకు ముందు మనము ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ డెఫినేషన్ 2 చదువుకున్నాం. ఓకేనా, ఒకటి వచ్చేసి మాక్సిమం ట్రస్ బై డిజైన్ ట్రస్, ఇంకోటి వచ్చేసి అల్టిమేట్ ట్రస్ బై డిజైన్ ట్రస్ ఆర్ వర్కింగ్ ట్రస్, ఇంకోటి వచ్చేసి ఈల్డ్ ట్రస్ బై వర్కింగ్ ట్రస్ ఆర్ డిజైన్ ట్రస్. ఓకే, ఇక్కడ ఇచ్చున్నాడు చూడండి, అది లిమిటింగ్ స్ట్రెంత్ ఫర్ డక్టైల్ మెటీరియల్స్ ఈజ్ ఈల్డ్ పాయింట్. ఓకే, డక్టైల్ మెటీరియల్ కి ఈల్డ్ పాయింట్ అనేది ఒక దగ్గర ఉంటది. ఓకే, అక్కడే అది కొలాప్స్ అవ్వద్ది. నెక్స్ట్ ఏంది, బ్రిటిల్ మెటీరియల్స్ విచ్ డూ నాట్ హ్యావ్ వెల్ డిఫైన్డ్ ఈల్డ్ పాయింట్. అంటే ఈల్డ్ పాయింట్ అనేది పర్టికులర్ గా మెన్షన్ చేయలేము మనం. అవి వచ్చి దేంట్లో ఉంటాయి, అల్టిమేట్ స్ట్రెంత్. ఓకేనా, బ్రిటిల్ మెటీరియల్ కి వచ్చేసి అల్టిమేట్ స్ట్రెంత్ ఉంటుంది. ఓకే, డక్టైల్ మెటీరియల్ కి వచ్చేసి ఈల్డ్ పాయింట్ ఉంటుంది. ఓకే, ఇవి వీటిని వేసుకొని ఏం చేశారంటే, therefore according to the above theory taking factor of safety, okay, into consideration the maximum principal or normal stresses, okay, in biaxial stress system is given by biaxial stress system అనేది కూడా మీకు అవైలబుల్ ఇన్ యువర్ డేటా బుక్. ఓకేనా, నెక్స్ట్ ఇది. ఓకే, ఇన్ దిస్ సైడ్ ద మాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్, ఓకే, నార్మల్ స్ట్రెస్, ఓకే, సిగ్మా T1, ఓకే, సిగ్మా YT అంటే అల్టిమేట్,
ఓకే బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే డక్టైల్ మెటీరియల్స్ కి. నెక్స్ట్ సిగ్మా యు అంటే బ్రిటిల్ మెటీరియల్ కి అల్టిమేట్ ట్రస్. ఓకేనా, అల్టిమేట్ ట్రస్ ఒకటి, ఈల్డ్ ట్రస్ ఒకటి. ఈ అల్టిమేట్ ట్రస్ వచ్చేసి బ్రిటిల్ మెటీరియల్, ఈల్డ్ ట్రస్ వచ్చేసి డక్టైల్ మెటీరియల్. ఇది వచ్చేసి మాక్సిమం ట్రస్ థియరీ. దీంట్లో వచ్చేసి సిగ్మా వైటీ అంటే ఏంది, ఈల్డ్ పాయింట్ ట్రస్ ఇన్ టెన్షన్ యాజ్ డిటర్మైన్డ్ ఫ్రమ్ సింగిల్ టెన్షన్. ఓకేనా టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి సిగ్మా యు వచ్చేసి అల్టిమేట్ ట్రస్. ఓకేనా, ఇవి ఈక్వేషన్స్. ఓకే, ఇవి. నెక్స్ట్ థియరీ వచ్చేసి మాక్సిమం షియర్ ట్రస్ థియరీ. ఓకేనా, మాక్సిమం షియర్ ట్రస్ థియరీ. అకార్డింగ్ టు దిస్ థియరీ the failure or yielding occurs at a point in a member when the maximum shear stress in a biaxial stress system reaches a value equal to the shear stress at yield point in a simple tension test. ఓకేనా, ఇది సింపుల్ టెన్షన్ టెస్ట్ లో యూజ్ చేస్తారు అన్నమాట. మాక్సిమం షియర్ స్ట్రెస్ అంటే షియరింగ్ యాక్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది టెన్షన్ టెస్ట్. ఓకే, సిగ్మా టౌ మాక్సిమం ఈక్వల్ టు టౌ వైటీ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. టౌ వైటీ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. టౌ వైటీ మీనింగ్ shear stress at the yield point as determined from the simple tension test. Okay na, fs equal to factor of safety, tau maximum equal to maximum shear stress. Okay, biaxial stresses. Okay, ivi. Next వచ్చేసింది, since the shear stress at a yield point in a simple tension test is equal to the one of the yield stress in tension. Before the equation దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, సిగ్మా వైటీ బై 2 into FFS. ఓకేనా, నెక్స్ట్ ఇది మాక్సిమం ప్రిన్సిపల్, ఇది మాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ. ఈ మాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ థియరీలో అకార్డింగ్ టు దిస్ థియరీ ద ఫెయిల్యూర్ ఆర్ yielding occurs at a point in a member when the strain energy per unit volume. ఓకేనా, మాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీలో స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ ఏ బయాక్సిల్ సిస్టమ్ రీచెస్ ద లిమిటింగ్ స్ట్రెయిన్ ఎనర్జీ. ఓకేనా, పర్ యూనిట్ వాల్యూమ్ యాజ్ డిటర్మైన్ ఫ్రమ్ ది సింపుల్ టెస్ట్. ఓకే, ఈ సింపుల్ టెస్ట్ ఏమంటారంటే మాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ అంటారు. అంటే ఏం లేదమ్మా, ఇవి మీకు రిలీజియన్స్, తర్వాత వచ్చి స్ట్రెయిన్ ఎనర్జీ, తర్వాత ప్రూఫ్ రిలీజియన్స్, తర్వాత ఈల్డ్ పాయింట్, తర్వాత అల్టిమేట్ స్ట్రెంత్ పాయింట్, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని టెస్ట్ చేయడానికి యూజ్ చేసే థియరీస్ ఇవి. అంటే అవి ఎలా వచ్చాయో ఈ థియరీస్ ద్వారానే వచ్చుంటాయి. అందుకని ఈ థియరీస్ ని వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క థియరీ అని నేమ్ పెట్టుకున్నారు. అంటే ఈ స్ట్రెయిన్ ఎనర్జీకి సంబంధించింది మాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ, నెక్స్ట్ స్ట్రెస్ కి సంబంధించింది మాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ, నెక్స్ట్ స్ట్రెయిన్ కి సంబంధించింది మాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ అని. ఓకే, ఇవి వీ నో దట్ ద స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ ఏ బయాక్సిల్ స్ట్రెస్ సిస్టమ్. ఓకే, U1 ఈక్వల్ టు 1/2E sigma T1 square plus sigma T2 square minus 2 sigma 1 into 2 sigma 2 by M. ఓకేనా, దీని నుంచి స్ట్రెయిన్ ఎనర్జీ 1/2E sigma YT by factor of safety whole square. దీంట్లో వచ్చేసి అకార్డింగ్ టు ది అబౌవ్ థియరీలో U1 ఈక్వల్ టు U2. ఓకే, ఇవి రెండు అంటే ఇది పర్ యూనిట్ వాల్యూమ్ ఒకటి, బయాక్సిల్ స్ట్రెస్ సిస్టమ్. బయాక్సిల్ స్ట్రెస్ సిస్టమ్ లో స్ట్రెయిన్ ఎనర్జీ వచ్చేసి ఇది ఈక్వేషన్. నెక్స్ట్ లిమిటింగ్ స్ట్రెయిన్ ఎనర్జీలో వచ్చేసి ఇది. ఓకేనా, నెక్స్ట్ ఈ రెండింటిని ఈక్వేటింగ్ చేసి తర్వాత ఏం చేసాడు, దాని యొక్క ఈక్వేషన్ అనే దాన్ని డెరైవ్ చేస్తున్నాడు. ఓకే, ఇది. ఓకేనా, ఇది సిగ్మా T1 స్క్వేర్ ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ సిగ్మా T1 ఇంటూ సిగ్మా T2 బై M ఈక్వల్ టు సిగ్మా YT బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఓకే, ఇది డక్టైల్ మెటీరియల్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసింది మాక్సిమం డిస్టార్షన్ ఎనర్జీ థియరీ. ఈ మాక్సిమం డిస్టార్షన్ ఎనర్జీ థియరీలో సిగ్మా T1 స్క్వేర్ ప్లస్ సిగ్మా T2 స్క్వేర్ మైనస్ 2 సిగ్మా T1 ఇంటూ సిగ్మా T2 ఈక్వల్ టు సిగ్మా YT బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ హోల్ స్క్వేర్. ఓకేనా, ఇదేంటిది, అకార్డింగ్ ఫెయిల్యూర్స్ అక్కర్స్ అట్ ఎ పాయింట్ ఇన్ ఎ మెంబర్ when the distortion strain energy is also called shear strain energy per unit volume. Shear strain energy per unit volume in a biaxial truss system reaches the limiting distortion energy. Okay, limiting distortion energy and the deformation of the body CV. Okay, distortion energy at a yield point per unit volume as determined from the single tension test అండ్ మ్యాథమెటికలీ. ఓకే, టెన్షన్ టెస్ట్ ద్వారా ఈ మాక్సిమం డిస్టార్షన్ ఎనర్జీ థియరీ అనే దాన్ని డెరైవ్ చేశారు. అవి దాని యొక్క ఈక్వేషన్. ఇవన్నీ సింపుల్ చిన్న చిన్న ఈక్వేషన్స్. దీంట్లో వచ్చేసి మీకు ఇవి ఇంపార్టెంట్, అంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు, ఆ ప్రాబ్లం సాల్వింగ్ లో ఈక్వేషన్స్ అని ఎలా యూజ్ చేస్తారు అనేది. ఓకేనా, ఇది ఫస్ట్ చూడండి. ఓకే, ద లోడ్ on a bolt
consists of an axial pull of 10 kilonewtons together with a transverse shear force 5 kilonewtons. Find the diameter of the bolt required according to first one, the maximum principal thrust theory. Next one, the maximum shear thrust theory. Next one, the maximum principal strain energy theory. Next, the maximum strain energy theory. Next, the maximum distortion energy theory. Okay na ivi. Okay na, the permissible tensile thrust at the elastic limit equal to 100 megapascal and the Poisson's ratio which is 0.3. Okay, Poisson's ratio which is 0.3. Okay na, next given data PT1 ఇది consisting of axial pull load 10 kilonewtons. PS అంటే ఏంటి, షియర్ ఫోర్స్. ఓకేనా, షియర్ ఫోర్స్ వచ్చేసి 5 kilonewtons. ఓకే, సిగ్మా టీ. ఓకే, 100 మెగాపాస్కల్స్. లిమిటింగ్ ఎలాస్టిక్ స్ట్రెంత్. ఓకేనా, లిమిటింగ్ ఎలాస్టిక్ టెన్సైల్ స్ట్రెస్ వచ్చేసి 100 Nm/mm². నెక్స్ట్ పాయిజన్స్ రేషియో వచ్చేసి 1/m. ఓకే, దాని సింబల్ వచ్చేసి పాయిజన్స్ రేషియోకి 1/m అంటాం. మ్యూ కానీ 1/m కానీ ఏదో ఒకటి నోట్ చేసుకోవచ్చు, మ్యూ ఆర్ 1/m. ఓకేనా, డి ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ది బోల్ట్ ఇన్ mm. దీనిలో డయామీటర్ ఆఫ్ ది బోల్ట్. నెక్స్ట్, ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది బోల్ట్ ఏ ఈక్వల్ టు π/4 into d². ఆల్రెడీ డి ఈస్ గివెన్ ఇన్ ది ప్రాబ్లం. ఓకే, నాట్ గివెన్ ఇన్ ది ప్రాబ్లం. డిఏ ఏ ఈక్వల్ టు π/4 into d². ఓకేనా, దట్ ఈక్వల్ టు 0.7854 d² mm². ఓకే, నెక్స్ట్ axial tensile thrust sigma 1 PT1/A. PT1 is already given in the problem. Next, A equal to with d² term, that equal to 12.73/d² kN/mm². Next, transverse shear stress వచ్చేసి PS/A. PS already given in the problem. Next, area equal to calculated the, okay na, 0.7854 d² equal to 6.365 divided by d² in kilonewtons. Okay, kilonewton/mm². Okay, according to the maximum principal thrust theory. Okay, ఇది maximum principal thrust theory equation. Sigma 1 plus sigma 2/2 plus 1/2 root of sigma 1 minus sigma 2 whole square plus 4/2. Okay, ఈ దీంట్లో sigma 1/2 plus 1/2. ఓకే నా, దీంట్లో sigma 2 equal 0 అంటే రెండు ట్రస్సెస్ లేవు, ఒక ట్రస్సే ఇచ్చున్నాడు మనకు డేటాలో. ఓకే, అందుకని sigma 2 equal to ఏమనుకున్నాము, 0 అనుకొని నెక్స్ట్ sigma 1/2 plus 1/2 root of sigma 1² plus 4/2. ఓకేనా, దీంట్లో మనకు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే దీని నుంచి ఏమొస్తుంది, డి వాల్యూ వస్తుంది. ఓకే, డి వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి మాక్సిమం ప్రిన్సిపల్ ట్రస్ట్ థియరీ ద్వారా డి వాల్యూ వచ్చేసి 12.4 mm. ఓకేనా, అంటే ఇక్కడ 2 ట్రస్సెస్ అవైలబుల్ గా లేవు కాబట్టి 1 ట్రస్సే కాబట్టి sigma 2 అనేదాన్ని 0 తీసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు ది మాక్సిమం షియర్ ట్రస్ట్ థియరీ. ఈ మాక్సిమం షియర్ ట్రస్ట్ థియరీ ఈక్వేషన్ ఏంది, 1/2 sigma 1 minus sigma 2 whole square plus 4/2. ఓకేనా, దీంట్లో sigma 2 0 అంటే 1 ట్రస్ ఆర్ అవైలబుల్ ఇన్ ది ప్రాబ్లం. ఓకేనా, sigma 1² plus 4/2. ఓకే, ఇన్ దిస్ sigma 1 tau. ఓకే, సబ్స్టిట్యూటెడ్ ఇన్ ది ఈక్వేషన్స్. ఓకే, అంటే ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, డి వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా, అంటే ఒక్కొక్క థియరీ ప్రకారం ఒక్కొక్క డి వాల్యూ వస్తుంది. మాక్సిమమ్ షియర్ ట్రస్ట్ థియరీ నెక్స్ట్ బిఫోర్ క్యాలిక్యులేట్ చేసింది డి వాల్యూ. ఓకేనా, నెక్స్ట్ అకార్డింగ్ టు ది మాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ. ఈ స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ ఈక్వేషన్ ఏంది, sigma 1/2 plus 1/2 root of sigma 1² plus 4/2. ఓకేనా, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 515,365 డివైడెడ్ బై d². ఓకేనా, ఇది నెక్స్ట్ ద మినిమం ప్రిన్సిపల్ ట్రస్ట్. దీంట్లో మినిమం ప్రిన్సిపల్ ట్రస్ట్ వస్తుంది sigma t2. ఓకేనా, sigma t2 ఈక్వల్ టు sigma 1/2 ప్లస్ మైనస్ 1/2. ఇది ఈక్వేషన్. ఓకేనా, ఇది ఈక్వేషన్. ఓకే, sigma 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4/2. ఓకే, ఇది మైనస్, మినిమం వచ్చేసి మైనస్, మాక్సిమం వచ్చేసి ప్లస్ వస్తుంది. ఓకే, దీనిలో కూడా sigma 1 ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేశారు. సబ్స్టిట్యూట్ చేస్తే దీని నుంచి ఏమొచ్చింది, ఒక డి వాల్యూ అనేది వస్తుంది. ఓకే, sigma t1/E sigma t2/me ఈక్వల్ టు ఓకేనా, ఇవి దీని నుంచి డి వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఆ ఈక్వేషన్ లో, అంటే ఏ థియరీకి సంబంధించిన ఈక్వేషన్ లో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఈ డి వాల్యూ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు.
ఓకేనా ఆ థియరీలో అకార్డింగ్ టు ది మాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ థియరీలో డి వాల్యూ ఎంత ఉంటుంది, అకార్డింగ్ టు ది ఈ నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ ట్రస్ థియరీ ఒకటి, అకార్డింగ్ టు ది మాక్సిమం షేర్ ట్రస్ థియరీ ఒకటి, అకార్డింగ్ టు ది ప్రిన్సిపల్ స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ ఒకటి, నెక్స్ట్ అకార్డింగ్ టు ది మాక్సిమం డిస్టార్షన్ ఎనర్జీ థియరీ ఒకటి. ఓకేనా వీటిలో ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసి డి వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయడం. ఇవన్నీ కామన్, అంటే మనకు ఇచ్చిన వాల్యూస్ ఇవి సిగ్మా T1 హోల్ స్క్వేర్ ప్లస్ సిగ్మా 2 హోల్ స్క్వేర్ మైనస్ సిగ్మా T1 మైనస్ సిగ్మా 2 బై ఎమ్ ఈక్వల్ టు సిగ్మా టిఈ ఎలాస్టిక్ లిమిట్ యొక్క సిగ్మా అంటే ఎలాస్టిక్ లిమిట్ లో దాని యొక్క స్ట్రెస్ ఎంత ఉంది ఇవి. ఓకే ఇవన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటా వచ్చారు. సబ్స్టిట్యూట్ చేసుకుని డి వాల్యూ అనేదాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి అకార్డింగ్ టు ది మాక్సిమం డిస్టార్షన్ ఎనర్జీ థియరీ. ఓకే ఈ డిస్టార్షన్ ఎనర్జీ థియరీ ఈక్వేషన్ ఇది. ఈ ఈక్వేషన్ లో మనకు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయడం. ఓకే ఈ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డి వాల్యూ అంత వస్తుంది. అవన్నీ చెక్ చేసుకోవడమే. నెక్స్ట్ ఓకేనా. ఓకే ఇది ప్రాబ్లం, వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లము థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ లో. ఓకేనా ఇలాంటి ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది ఆర్ఎస్ కుర్మి. ఓకే ఓన్లీ ఐ కెన్ సాల్వ్ ది ఓన్లీ వన్ ప్రాబ్లము. ఓకేనా ఓకే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది యువర్ టెక్స్ట్ బుక్. ఓకే మీకు ఇంకా ప్రాబ్లమ్స్ కావాలంటే ఆర్ఎస్ కుర్మీలో ఉన్నాయమ్మా. ఇవి మీకు ఒక ప్రాబ్లం వరకే సాల్వ్ చేసాను మోడల్ కోసము. ఇదే మోడల్లో ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ అన్ని మీకు డేటా బుక్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లేదంటే ఒక్కొక్క థియరీకి ఒక్కొక్క ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్ లో మీకు ఇచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి డి వాల్యూ అనే దాన్ని క్యాల్కులేట్ చేయడం. ఓకేనా ఓకే ఫస్ట్ యూనిట్ ఈజ్ కంప్లీటెడ్.